అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. అలానే కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వ్లాగ్ ఏంటంటే ఫుల్గా డే మొత్తం నేనేం చేశానని ఈ వ్లాగ్ తీశాను. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచిపోయాను. ఎందుకంటే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. 5:30కి లేచిన ఫుల్గా తెల్లరైపోయింది. ఇక్కడ నాకు నిద్రమొత్తు తీరలేదు. అందుకని కిచెన్లోకి వెళ్ళి అయితే ఫేస్కి ఐస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మంచిగా గ్లో వస్తుంది, అలానే నిద్రమొత్తు కూడా పోతుంది. ఫేస్కి పెట్టగానే జూమ్ అన్నది నిద్ర మొత్తం దెబ్బకు పోయింది. ఇలా ఫేస్కి ఐస్ పెట్టుకోవడం వల్ల గ్లో ఎలా వస్తుందో యాక్టివ్ కూడా ఉంటాము. ఇంకా నేనైతే అయిపోయిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ముందుగా అయితే నేను టీ పెట్టుకుంటున్నాను. ఈ మధ్య టీ బాగా అలవాటైపోయింది. ఎందుకంటే డైలీ మా అమ్మ ఉదయం సాయంత్రం ఈ నెల రోజులు టీ ఇస్తూనే ఉంది. అందుకని నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. అందుకని ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడతారు కదా, నేనైతే ఇలాచీ వేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా సరే మన కోసం మనకి ఏం కావాలనేది అప్పుడప్పుడైనా మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి. ఇలాంటివి మనకి ఎవరు చేయరు, మన ఇంట్లో మనమే చేసుకోవాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం ధూళితో ఉంది. ఇంకా నాకైతే చిరాకు వచ్చేసింది. ఏంటి ఒక నెల రోజులకి చాలా దుమ్ము పట్టేసింది. మామూలుగా అయితే 2 డేస్కే పట్టేస్తుంది. ఇంకా నెల రోజులు లేమంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. మామూలుగా అయితే నేను వచ్చి 2 డేస్ అవుతుంది, కానీ చాలా బద్ధకంగా అనిపించింది. పనులని అక్కడే వదిలేశాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, పనులు చేయడమే మానేశాను అనమాట. ఇంకా అక్కడ అన్నీ అమ్మే కదా చేస్తుంది, నేను ఏ పని చేయలేదు, తినడము ఉండడమే. ఇప్పుడైతే అన్ని డోర్ కర్టన్లు అన్నీ వేసేసి నానబెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే బట్టలన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తాను, కానీ ఇవి డోర్ కర్టన్లో రింగులు ఉంటాయి కదా, అవి విరిగిపోతాయి. ఆల్రెడీ ఒకసారి వేసేటప్పుడు మొత్తం విరిగిపోయి, అందుకే ఈసారి ఉతకాలని అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మేము నెల రోజులు లేం కదా, అందుకని ఇంటి వెనకాతల పావురాలు గూడు కట్టుకున్నాయి అనమాట. ఇంకా అక్కడ గుడ్లు కూడా పెట్టాయి చిన్నగా, అందుకని దాన్ని తీయడము మానేశాను. ఇక అక్కడ పొట్లకార తీసుకొని అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇంటి ముందు నుంచే స్టార్ట్ చేశాను అనమాట. అయినా ఇల్లు మొత్తం ఎంత ధూళి పడుతుందని అనుకోలేదు. డోర్ల దగ్గర కిటికీల దగ్గర మొత్తం పొట్లు కట్టేసాయి. ఇక్కడ మా ఆయన కూడా బయటకు అయితే వెళ్ళిపోమన్నాను, ఎందుకంటే అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా కిటికీల దగ్గర అయితే దులిపేసి తర్వాత కొంచెం వాటర్లో సర్ఫ్ వేసుకుని తడి క్లాత్తో అయితే తుడుచుకున్నాను. ఇక్కడ అలాగే గుమ్మాల దగ్గర డోర్ల దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను. దీని తర్వాత అయితే కిచెన్లోకి వచ్చాను. ఇంకా కిచెన్ పని అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం అంతా కిచెన్లోని నాకైతే ఎక్కడ చూసినా బొద్దింకలే ఉన్నాయి. ఫుల్గా చెత్తగా ఉంది. ఇంకా అందుకని గిన్నెల స్టాండ్ కూడా గిన్నెలన్నీ తీసేసి స్టాండ్ కూడా తీసేసాను. దీన్ని అయితే బయట అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పనులు చేసినప్పుడే అనిపించింది, చిరాకుగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ సాంగ్స్ పెట్టుకుంటున్నాను. సాంగ్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా పనులన్నీ చేసుకోవచ్చు. నాకైతే సాంగ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా సాంగ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదని ఇంకా సాంగ్ పెట్టుకుని అయితే పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కూడా నాలాగే సాంగ్స్ పెట్టుకుని పనులు చేయడం చాలామందికి అలవాటు అయ్యే ఉంటుంది. ఇంకా సాంగ్స్ వల్ల ఇంకా ఫాస్ట్గా పని చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అస్సలు బోర్ కొట్టలేదు. అలానే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తుండగా ఇంకా మా పిల్లలు కూడా లేచిపోయి నా దగ్గరికి అయితే వచ్చేసారు. మామూలుగా అయితే 7 అయింది, 7 గంటలు లేచారు. ఎండ చూడండి ఎలాగ వెలుతురు కొడుతుంది ఇంట్లోకి. ఫుల్గా ఎండలు అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి అయితే ఇంకా పిల్లలు లేచిపోయారు అనేసి ఇంకా బెడ్ షీట్ కూడా పరిచేద్దామని అయితే వెళ్ళాను. ఇంకా అది కూడా సర్దిసుకున్నాను అనమాట. మీరు వెనకాతలు బట్టలు చూసి అసలు భయపడకండి, ఎందుకంటే ఇంకా బట్టలు సర్దుకోలేదు. అది కాక కటింగ్స్ కూడా లేవు కదా.
ఇంకా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత అయితే కబోర్డ్లోని బట్టలను బీరువాలో బట్టలు తర్వాత చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి పనులన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. ఇంకా ఇక్కడైతే బ్రష్లు కూడా చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా చేస్తాను అనమాట. ఇప్పుడు టైం చూస్తే 7 అవుతుంది. ఇంకా వాళ్ళ కోసం అయితే రాగి జావ చేశాను. వాళ్ళకైతే ఒక్కొక్క గ్లాస్ అయితే వేసేసి ఇచ్చేసాను అనమాట. దీని తర్వాత అయితే ఇంకా గిన్నెల స్టాండ్ కూడా దోమాను. ఇది బాగా పింపురు పట్టేసింది. ఎప్పటికప్పుడు దోమినా సరే పింపురు పట్టేస్తూ ఉంటుంది. ఇది పెళ్ళైన కొత్తలో కొన్నాను అనమాట, ఇంకా మళ్ళీ కొనలేదు. ఇంకా దాని తర్వాత అయితే టైము 9 అవుతుంది. అందుకని వాళ్ళకి ఆకలి వేస్తుందని పక్కన పాలు కూడా పెట్టేశాను. ఆ పాలలో రాగి బైట్స్ వేసుకుని తింటున్నారు. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతాయి అన్నమాట. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు దేవాన్సి తీసుకున్నారనమాట. ఇంకా వాడికైతే వేడివేడి పాలలో ఇవి తాగిపించాను. దీని తర్వాత అయితే గిన్నెల స్టాండ్లో ఉన్న సామాన్లు తీసాను కదా, అవన్నీ ఒకసారి మొత్తం దోముకున్నాను అనమాట. ఇంకా వీడియో అయితే అయిపోలేదు, ఇంకా ఉంది. అది నెక్స్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది లెంతీ అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ.